ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడడంతో చెరువులు, కుంటలు, వాగుల్లోకి భారీగా వరద వచ్చి చేరింది. వాగులు పొంగి పొర్లడంతో అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ప్రవాహంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. 4 రోజుల వ్యవధిలోనే వానలు పడుతుండటంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. ములుగు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు మండలాల్లో వర్షపాతం ఎక్కువ నమోదవుతోంది. ఓవైపు గోదావరి, మరోవైపు వాగులతో పేరూరు గ్రామం దగ్గర ప్రధాన రహదారిపై బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిపివేశారు. వెంకటాపురంలోని పాలెం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. మంగపేట మండలం రామనక్కపేట ఎస్సీ కాలనీ ఇళ్లలోకి వరద నీరు రావడంతో జనం ఇబ్బంది పడ్డారు. మహబూబాబాద్ జిల్లాలోనూ వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంది. కొత్తగూడ మండలంలో వానలు పడుతున్నాయి. కొత్తపల్లికి వెళ్లే మార్గంలో కొత్తగూడ సమీపంలో రాళ్లతోటు వాగు ప్రవాహం రోడ్డుపైకి చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముందస్తు జాగ్రత్తగా వాగు దాటకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. గూడూరు మండల కేంద్రంలో పాకాల వాగుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గూడూరు, కేసముద్రం మధ్య రాకపోకలకు ఇబ్బందిగా మారింది. బయ్యారం మండలంలో మసివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అల్లిగూడెం బ్రిడ్జ్ పైకి వాగునీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకటాపురం గ్రామంలో వర్షాలకు మొక్కజొన్న పంట దెబ్బతింది. గార్ల మండలంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గార్ల, మద్దివంచ, రాంపురంతో పాటు 15 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గూడూరు మండలంలో పాకాల వాగు ప్రవాహం పెరగడంతో గూడూరు, నెక్కొండ, కేసముద్రం మండలాల మధ్య వాహనాలు వెళ్లకుండా రోడ్డు క్లోజ్ చేశారు. జలపాతాల దగ్గర నీటి ప్రవాహం ఉధృతంగా మారింది. ములుగు జిల్లాలోని బొగత జలపాతం పర్యాటకులను అనుమతిస్తున్న కొన్ని ప్రాంతాల్లో వెళ్లకుండా ఆంక్షలను విధించారు ఫారెస్ట్ అధికారులు. ఇక గూడూరు మండలం సీతానగరం సమీపంలోని భీమునిపాదం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. దీంతో పర్యాటకులకు అనుమతి లేదని ఫారెస్ట్, పోలీస్ శాఖ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు.